హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆధ్యాత్మికత, పురాతన సంస్కృతి, మహిమాన్వితమైన దేవాలయాలు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అనేక ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాలు మాత్రం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. అక్కడ జరిగే సంఘటనలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఈరోజు భారతదేశంలోని అత్యంత రహస్యమైన 5 దేవాలయాల గురించి తెలుసుకుందాం. 5వ స్థానంలో ఉంది పద్మనాభ స్వామి ఆలయం. కేరళంలోని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆలయంలోని కొన్ని రహస్య గదులు తెరిచినప్పుడు అమూల్యమైన నిధులు బయటపడ్డాయి. అయితే ఒక ప్రత్యేక గది మాత్రం ఇప్పటికీ తెరవలేదు. ఆ గది గురించి అనేక కథలు, నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు అక్కడ అపారమైన సంపద ఉందని చెబుతూ ఉంటే, మరికొందరు ఆ గది వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉందని చెబుతారు. అందుకే ఈ ఆలయం ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. 4వ స్థానంలో ఉంది లాతూ దేవత ఆలయం. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చే భక్తులు ఆలయం లోపలికి వెళ్లకుండా కొంత దూరం నుంచే దర్శనం చేసుకుంటారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయ తలుపులు తెరుస్తారు. పూజారి కూడా ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఆలయంలో దాగి ఉన్న శక్తి గురించి స్థానికులు అనేక విశ్వాసాలను చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ ఆలయం రహస్యాల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 3వ స్థానంలో ఉంది కాకన్మఠ్ శివాలయం. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ పురాతన ఆలయ నిర్మాణం ఒక అద్భుతం. భారీ రాళ్లతో నిర్మించిన ఈ దేవాలయంలో సిమెంట్ లేదా ఇతర బంధన పదార్థాలు ఉపయోగించలేదని చెబుతారు. అయినప్పటికీ వందల సంవత్సరాలుగా ఈ కట్టడం నిలిచి ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అందువల్ల ఈ ఆలయం చరిత్ర ప్రేమికులను, పరిశోధకులను ఆకర్షిస్తూనే ఉంటుంది. 2వ స్థానంలో ఉంది ముండేశ్వరీ దేవి ఆలయం. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఈ పురాతన శక్తి క్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయం. ఇక్కడ జరిగే కొన్ని ఆచారాలు ఇతర ప్రాంతాల్లో కనిపించవు. ముఖ్యంగా బలి సంప్రదాయానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక పద్ధతులు భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాలు ఇప్పటికీ ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. అందుకే ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత విశిష్టమైన దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మొదటి స్థానంలో ఉంది శ్రీ మురుగన్ ఆలయం. తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఎన్నో అద్భుత సంఘటనలకు కేంద్రంగా చెప్పబడుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, సముద్రంతో ఈ ఆలయానికి ఉన్న అనుబంధం ప్రజల్లో ప్రత్యేకమైన విశ్వాసాన్ని ఏర్పరిచాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ ఆలయం సురక్షితంగా నిలిచిందని అనేక మంది చెబుతూ ఉంటారు. అందుకే ఈ దేవాలయాన్ని భక్తులు దైవశక్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ 5 దేవాలయాలు తమ ప్రత్యేకత, చరిత్ర, రహస్యాలతో భారతదేశ ఆధ్యాత్మిక సంపదను మరింత గొప్పగా నిలబెడుతున్నాయి. వీటి వెనుక నిజంగా దైవ మహిమ ఉందా, లేక ఇంకా తెలియని చారిత్రక రహస్యాలా అనేది మీ అభిప్రాయం. కామెంట్లో తప్పక తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.